అండి, అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలతో పూర్ణాలు ప్రిపేర్ చేస్తానండి. ఉగాది పండగకి చాలా స్పెషల్ అనమాట. ఇవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దరు. కానీ ఇంతకుముందు నేను బొబ్బట్లు వీడియో కూడా చేసి పెట్టాను, అది కూడా తప్పకుండా వాచ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి పదండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు వీడియో వచ్చేసి ఒక చక్కని పూర్ణాలు ప్రిపేర్ చేస్తానండి. ఉగాది పండుగ వస్తుంది కదా, సింపుల్గా తక్కువ మోతాదులో ఏ విధంగా చేసుకోవాలనేది ఈరోజు కంప్లీట్గా చూపించబోతున్నాను. ఓకేనండి, రెండు మరి చేసేద్దాం. ఒక గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నానండి. ఇది 2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి ఒక అరగంట సేపు నానబెట్టామంటే చాలా తొందరగా ఉడికిపోద్ది అనమాట. ఇదిగోండి, 2 సార్లు శుభ్రంగా కడిగేసామండి. ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు నీళ్ళు పోసి నానబెట్టేయాలన్నమాట. అదే నీళ్ళతోటి మనం కుక్కర్లో పెట్టి బాయిల్ చేసేసుకోవచ్చు. 2 గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇదిగోండి, పప్పు చక్కగా నానింది. ఇప్పుడు కుక్కర్లో వేసేసి స్టవ్ మీద పెట్టేయాలండి. ఇదిగోండి, కుక్కర్ పెట్టేసానండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలన్నమాట. ఇదిగోండి, కరెక్ట్గా 4 విజిల్స్ వచ్చినాయండి. 4 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసాము. వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఇదిగోండి, పప్పు కూడా చక్కగా మెత్తగా ఉడికింది కదా. ఇదిగోండి, ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం తీసుకోవాలి. ఈ పప్పు ఇలా స్మాష్ చేసేసుకున్నది వేసేసుకోవాలండి. ఈ తడికి బెల్లం కూడా కరిగిపోతుంది అనమాట. బెల్లం కరిగిపోతుంది, అలాగే ఈ పప్పు కూడా ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది. ఇప్పుడు బాగా కలపాలన్నమాట. కలిపేస్తే ఈ పప్పులో ఉన్న తేమంతా ఈ బెల్లానికి అంటుకుంటుంది అనమాట. అప్పుడు బెల్లం కూడా చక్కగా కరిగిపోతుంది. బెల్లం కరగదు అనే డౌట్ ఏం అవసరం లేదండి, చక్కగా కరిగిపోద్ది. బెల్లం అంతా చక్కగా కరిగి అలాగే మంచిగా ఉడికిపోయిందండి. ఈ శనగపప్పు కూడాను అక్కడక్కడ ఇలాగ బద్దల కింద కనిపించాలండి, అప్పుడే బాగుంటుంది. అక్కడక్కడ మెత్తగా ఉండాలి, అక్కడక్కడ పలుకులుగా ఉన్నట్టుగా కనిపించాలన్నమాట. ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలండి. యాలకుల పొడి నేను షుగర్ వేసి మిక్సీ పెట్టాను అనమాట, అందుకని వైట్గా ఉంది. యాలకుల పొడి వేసి బాగా కలపాలి, మంచి సువాసన అనేది వస్తుంది అనమాట. చూసారా, చక్కగా గట్టిగా అయిపోయింది. ఇలా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టేసి చల్లార్చుకుని ఇదిగోండి, మనకి ఏ సైజు ఉండలు కావాలంటే ఆ సైజు రౌండ్గా ఉండలు చుట్టేసి రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, పిండి కూడా రెడీగా ఉందండి. ఇది మనం పూర్ణాలు వేసుకునేటప్పుడు ముందు రోజునే ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసి నానబెట్టి నైట్ రుబ్బేసుకుని ఇలా ఉంచుకోవాలండి. గట్టిగా రుబ్బు పెట్టుకోవాలి. ఇది దోసల పిండిలాగా లూజ్గా ఉంటే బాగోదండి, ఎందుకంటే ఆ పూర్ణానికి తోపు అనేది పట్టాలి కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట పిండి. ఇప్పుడు కొంచెం సరిపడినంత సాల్ట్ వేసి కొంచెం లైట్గా నీళ్లు వేసి ఇలా కలిపేసి రెడీగా ఉంచుకోవాలి. ఈ లోపల కళాయిలో ఆయిల్ వేసి వేడి చేస్తున్నానండి. నూనె వేడయింది. ఇప్పుడు పిండి ముద్ద వేసి నూనె వేడైంది లేనిది వేసామనుకోండి కరెక్ట్గా తెలిసిపోతుంది అనమాట, పైకి తేలిపోతుంది అనమాట పిండి. ఇప్పుడు మనం పూర్ణాలు వేసుకోవడానికి ఒక్కొక్క ముద్ద ఇలా పిండిలో వేసి ఇలా ముంచి జాగ్రత్తగా మనం చేతితో తీసుకుని బూరెలు వేసేసుకోవాలన్నమాట. ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం దూరంగా వేసుకోవాలండి. ఎక్కడ తోకలు కానీ ఏమీ రాకోకుండా చక్కగా నీట్గా వేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం పిండి గట్టిపడిన తర్వాత అప్పుడు ఒక స్పూన్ తీసుకుని నెమ్మదిగా కలపాలి. పెద్ద గరిటెలతోటి కలిపితే అవ్వదండి. ఫస్ట్ చిన్న స్పూన్ కానీ నైఫ్ కానీ తీసుకుని ఇలాగ కలపాలన్నమాట. కలిపిన తర్వాత మొత్తం అన్నీ కూడా చక్కగా నీట్గా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత పెద్ద గరిటె తీసుకుని చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పూర్ణాలు అయితేనే. చాలామందికి తెలియదని అనుకుంటారు, కానీ ఒకసారి ట్రై చేస్తేనే ఏదైనా సరే వస్తుంది. ఓకేనండి, ఈ చక్కగా వేగిపోయి ఈ అట్టాకులు వేసేస్తున్నానండి. అలాగే రెండో వాయి కూడా వేస్తున్నాను. సేమ్ అదే విధంగా వేసేసుకోవాలి. మనకి పిండి రుబ్బుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా రుబ్బుకోవాలి. అలాగే ఇందులో తినే సోడా కానీ అటువంటిది ఏమి వేయక్కర్లేదండి.
చక్కగా రుబ్బేసుకుని నైట్ అలా పొలబెట్టుకుని ఉంచేసుకుంటే సరిపోతుంది. కొంతమంది మార్నింగే రుబ్బేసి మార్నింగే వేసేసుకుంటారు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే పైన తోపు అనేది గట్టిగా వస్తుంది అనమాట. నేను చేసినట్లుగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయండి. ముందుగా మీకు అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి. ఇదిగోండి నోరు గురించి పూర్ణం పూరీలు రెడీ అయిపోయినాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. నేను చాలా తక్కువ మోతాదులో చేశానండి. అంటే మీకు పప్పు చూపించడం మాత్రం ఎక్కువే చూపించాను, కానీ చేయటం మాత్రం ఇప్పుడు తక్కువగా చేశాను అనమాట. నాకు కొంచెం అర్జెంట్ పని ఉన్నదండి, అందుకని వీడియో కంటిన్యూ చేయడం కోసం కొంచెం మాత్రమే వేసి చూపించాను. ఎలా అయితేనేమి మీకైతే రెసిపీ అనేది కంప్లీట్గా వచ్చింది. ఓకేనండి, ఏ విధంగా చేశాను అనేది కంప్లీట్గా చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకోకుండాను. పూర్ణాలు చేయడం ఫస్ట్ టైం అయినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు ఉగాది పండగకి మంచిగా ఇలా చేసుకుని కూడా పెట్టుకోవాలి. బొబ్బట్లు చేసుకోవడం రాని వాళ్ళు ఇలా పూర్ణాలు చేసుకోవచ్చు. అలాగే బొబ్బట్లు అంటారు, పోలీలు అంటారు. ఓకేనండి, ప్రాంతాన్ని బట్టి మాట్లాడతారు. అవి కొంచెం తొందరగా రావు చాలామందికి. అవి రాని వాళ్ళు ఈజీగా సింపుల్గా ఇవి కూడా చేసి నైవేద్యం పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి, మరి తయారు చేసే విధానం చూసారు కాబట్టి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.